అన్నా రే తమ్ముడు, మంచి నిద్ర పాడు చేసినవురా. ఆ బలరాం రెడ్డి గారిని చంపినట్టు కలొచ్చిందిరా. అన్నా నీ కళ నిజం కావాలన్నా ఏదో ఒక రోజు తండ్రి కొడుకులు తలలు నేను రావాల్సిందే. ఏదో ఒక రోజు కాదురా, వచ్చే దసరా నాడే ఈ ఆట బలిదానం కంటే ముందే బలరాం రెడ్డి గారి తల నేల రాలాలే. అన్నా అయ్య కొడుకులు ఇద్దరు వేసేయాలే, గట్లయితే మన ఆస్తి మన సొంతం అవుతుంది. అన్నా ఈ రోజు పంచాయతీలో ఏం జరుగుతుందో చూద్దాం పాయే. వదిన చిన్నకు జ్వరం తక్కువ కాలేదా? ఎలా తగ్గుతుంది పిల్లగా? ఎందుకు వచ్చిన రోగం ఏమైనా చిన్నదా? పుట్టుకతోనే గుండెకు చిల్లువాడే. ఇన్ని రోజుల నుండి మందులతోనే బతికించుకున్నాం. ఇప్పుడు డాక్టర్లు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటారు. ఎంత అయితే అట వదిన ఆపరేషన్ ఖర్చు? డాక్టర్లు 10 లక్షలు అయితే అన్నారా. ఈ భూమిలో కూడా మా సర్దు మరుగుతే అల్లకల్లా ఎకరం అమ్మి చిన్నోనికి ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా. అరే పంచాయతీ ఉంది కదా, టైం అయింది పోదాం. ఏమండి మీ తమ్ముడు మళ్ళా పంచాయతీ పెట్టిన వాడి మీద పెద్ద మనుషులు రమ్మన్నారు. సరే పోయేస్తా. ఏమిరా బాలరెడ్డి, కులం పీసి ఇత్తివి పిలిపిమంటివి, పిలిపించినా నీ బాధ ఏందో చెప్పు. అందులో పెద్ద నాన్న ఇదేనా కొత్తగా రానే, పాత ముచ్చటేనే. అలా ఇద్దరు భార్యలు, పెద్ద భార్య కొడుకు ఈయనే, చిన్న భార్య కొడుకు ఇద్దరు. వాళ్ళకి సరిసగా మంచి ఇచ్చిరి. ఇలా కొత్త మళ్ళీ పంచాయి ఉందే. గట్ల ఎట్లుంటది? వానికి ఒక్క పాలు, మా ఇద్దరికి ఒక్క పాల. మేము అస్సలే ఊకోం. మేము అయ్యకు మేము ముగ్గురం కొడుకులం కాబట్టి 3 వాళ్ళ వచ్చాక మేము అస్సలే ఊకోం. అవునే బాపు, ఆ రోజుల్లో మా నాన్ననే మంచిచ్చే. నా మామకు ఒక వాళ్ళు ఇచ్చిండు, వాళ్ళ అవ్వకు ఒక వాళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు 3 వాళ్ళు అంటారు. అప్పుడు మామకి ఇంకా 4 తిరిగి నాకు ఇద్దరు రాయా. మరి నేను ఒప్పుకుంటేనే మీరే చెప్పురి అని మీకు ఇంత మందులు చెప్పురి. మామకు రాసిచ్చిండు, నువ్వు ఒక్కోనేప్పుడు అడుగుతారు కానీ మరి మామకు 4 పుడితే ఇల్లు మళ్ళీ 5 వాళ్ళు అంటే ఇందురా, 10 వాళ్ళు అంటే ఇందురా. ఇట్లుంటే ఇంకిద్దరున్నా 5 వాళ్ళు మంచడాలమే. మేము ఎందుకు కోకుంటాము? ఎట్లా నువ్వు ఒక్కలు అని చెప్పి నువ్వు సగం తప్పితే మేము ఎందుకు కోకుంటాం రా. చూసిరానే అన్న గౌరవం ఏమైనా ఉన్నదా? ఎట్లా ఆరోపణ కొడుతారు చూసిరా. గింత మంది మూట అట్లా మాట్లాడుతారంటే ఇక వీళ్ళని ఏమనుకోడే. అడిగాడు ఎట్లా అడుగుతారే? ఇక మీరు ఎట్లా చెప్తా గట్లేంటా మీరే ఎప్పుడు మరిగా. బాబు ఆరేపుర అంటే గంత ఫీల్ అవుతుండు, సగం ఆస్తి దొబ్బి కూర్చున్నాడు. అన్న అంటే అయ్యతో సమానం. మేము పంటలు వండక గోస పడుతున్నాం. ఒక్కడే ఆస్తి చూసుకుంటాడు. మేమిద్దరం కాదు అన్నదమ్ములు. మాకెంత బాధ ఉండాలి మరి. పంచవాను అందరు 3కి 3 వాళ్ళు పంచవాను. అప్పుడైతే నవ్వుకుంటాం. కడుపంతా రగులుతుంది. ఇక గదంతా కదా బాబు, మీరు ఎట్లా చెప్తా కట్లంటే నాకు ఈ లొల్లి వద్దే, నాకు ఈ టెన్షన్ వద్దే. మీరు దండం పెడతా, మీరు ఏది చెప్తాను కదింటా కానీ ఇక నాకు ఈ లొల్లి వద్దే. చేసేరు ఎట్లా ఎట్లా అయ్యారే. లొల్లి పెట్టుకోకుండ్రి. దసరా తర్వాత అక్కడి నుంచో 4, ఇక్కడ నుంచో 4 తీసుకొచ్చుకోండి. ఇక్కడ వాళ్ళు 8 ఉంటారు. 10 లక్షలు దడలు పెట్టుకోండి, పోరి లొల్లి పెట్టుకోకుండ్రి. అటు పోరి. ఏమైందండి పంచాయతీ పోతే కదా? ఏడైంది పంచాయతీ? దసరా తర్వాత పంచాయతీ పెట్టుకోమన్నారు. 10 లక్షలు దొడద పెట్టుకోమని చెప్పారు. సరే వచ్చేసినాం.
మళ్ళీ దసరా తర్వాత పంచాదా? అసలు వాళ్ళు కోపగొండోళ్ళు. దసరాకు మళ్ళీ ఎన్ని లొల్లులో ఏమో. ఏదోటి ఎత్త తీయలేవే. ఆ దడవది కోసం 10 లక్షలు కావాలన్నారు కదా, బ్యాంకులకు 10 లక్షలు తీసుకు చిట్లో పెట్టు. ఏదో బంగారం ఎంచుకుంటున్నావు కదా, పంచాయతీ తర్వాత ఎంచుకుంది. సరే తీ మరి. లక్ష్మి, అరే నరే, ఈ రోజు నా మనసుకు కీడు చెల్లిస్తుంది. దసరా పండుగ కాడికి మనం ఎవ్వరం అవ్వద్దు. అన్న వీళ్ళు 10 లక్షలు అంటారు ఏందన్నా? అదే 10 లక్షలు ఉన్నట్టుంటే చిన్నోడికి ఆపరేషన్ చేయించపోదాం మనం. ఏమోరా తమ్మి, గదే నాకు అర్థమైతలేదురా. అన్నా ఏది ఏమైనా కానీ 10 లక్షలు పెట్టుడు మనతో కాదన్నా. ఎవరన్నా? వదిలేరా, దీనికి ఎప్పుడు ఫోన్ చేయాలో తెలియదు. నువ్వు కానీరా. అన్నా వాడు ఇప్పుడు ఇంటికానే ఉంటాడు, పోదాంపా. చేద్దాం నా కొడుకుని. కరెక్టేరా తమ్ముడు, మారణ హోమం జరగాల్సిందే. అరే, వాడు మన పగను ముందే పసిగట్టి పరారైపోయినాడు. అన్నా ఆడు దుర్గామాత ఊరేగింపుకోవచ్చునే, పోదాంపా. అవురా, వాడి అది ఏడ దొరుకుతాడే, యాట నేసినట్టు వేసుడే. పారా. కరెక్ట్ టైంకి ఫోన్ చేసినవే, మన కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఈ బలరాం రెడ్డి గంట మరి కొద్దిసేపట్లో తగ్గి కింద పడబోతుంది. వద్దయ్యా, మన కొడుకును కాపాడినా దేవుడు బావా. అసలు ఏం జరిగిందో తెలుసా? చిన్న 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 లేరా? చిన్న 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 లేవురా?
దేవుడా. చిన్న చిన్న అరే చిన్న చిన్న లేవురా చిన్న. అయ్యో దేవుడా. చిన్న బావా బావా. చిన్న అక్క నా కొడుకు. చిన్న నాని చిన్న చిన్న నాని బావా ఏమైంది? నా కొడుకు ఎట్లున్న బతికి ఏమైంది నాని ఏమైంది? లక్ష్మి ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి కానీ అవి తీసుకురాము. అంబులెన్స్ పోయిందిరా. హలో అంబులెన్స్. అదయ్యా జరిగింది. పాపం బావగారు పొద్దుగల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదయ్యా. అటువంటి దేవుణ్ణి పట్టుకొని నువ్వేం చేస్తున్నావు దేవుడా? అన్నా తమ్మ ఏడుగురా ఏడుగురా అన్న నా కొడుకును కాపాడిన దేవుడు నాన్న నేను చంపాలనుకున్నది. నన్ను క్షమించన్నా. అన్నా తమ్ముళ్ళు ఆస్తులు మొత్తం ముగ్గురు పేరు రాసేసిన. ఇక్కడ నుంచి మనకు హ్యాపీ. అన్న చాలా సంతోషంగా ఉంది అన్న. ఇక నుంచి ప్రతిరోజు దసరా పండుగ అన్న మనకు. అరే రోజు దసరా నట్రా మనకి రోజుకో కొత్త డ్రెస్ వస్తుందిరా. అంతేరా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం